గిగ్ వర్కర్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష చేపట్టారు. ప్రతిపాదిత పాలసీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. గిగ్ వర్కర్స్ కు చట్టబద్దమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించారు. అధికారులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదించారు. గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యాదగిరి లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి, గిగ్ వర్కర్ పాలసీపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరేంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఎస్ చంద్రిక, ఇవాళ సెక్రటరియట్ లో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో శాఖకు సంబంధించిన మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ముందు నుంచి కూడా గిగ్ వర్కర్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతోనే ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డు తీసుకురావాలి, దీనికి సంబంధించినటువంటి ఒక పాలసీని కూడా తేవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు చేశారు. ఒక ప్రతిపాదిత పాలసీని అధికారులు తయారు చేశారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డికి ఈ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి బోర్డుకు సంబంధించినటువంటి ఈ పాలసీ ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏమి ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఏంటి, ఇక నుంచి ఒకవేళ పాలసీ కనుక అధికారికంగా అందుబాటులోకి తీస్తే గిగ్ వర్కర్లకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో వాళ్ళ సంక్షేమ బోర్డులో ఏమేమి చేర్చాము, ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏమున్నాయనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డికి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో అధికారులు వివరించారు. అయితే సూచించిన తర్వాత మరికొన్ని అందులో చేర్చాల్సిన అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. అయితే ఇందులో మేజర్గా ఈ గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఇందులో మేజర్గా వాళ్ళకు సంబంధించినటువంటి డేటా కూడా, సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, సో ఎక్కడెక్కడ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వేతనాలు అనేది నెలకు ఎంత వస్తూ ఉన్నది, సో దానికి ఒకవేళ ఇప్పుడున్న దానికి నిజంగానే వాళ్ళకు సరిపోతుందా లేదా, ఇంకా ప్రధానంగా వాళ్ళలో ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఇప్పటి వరకు అధికారులతో కూడా గిగ్ వర్కర్లు సమావేశమయ్యారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ని వాళ్ళు రేవనెత్తారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం అడిగారు, వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఇట్లా వాళ్ళని కూడా అడిగి తీసుకున్నారు. కాబట్టి ఈ కొత్తగా ఏదైతే పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేసిందో అందులో ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆ ప్రతిపాదిత పాలసీలో చేర్చారు. అవే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైగా ఈ గిగ్ వర్కర్లు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా ఎంతమంది ఉన్నారనేది ఒక లెక్క లేదు. కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు, ఈ గిగ్ వర్కర్స్ ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఒక డేటాను తయారు చేయాలి. ఈ ఆన్లైన్లో ఇది ఎప్పటికప్పుడు ఉండే విధంగా చూడాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఇక ఈ సంక్షేమ బోర్డులో దీంతో పాటు వీళ్లకు ఏదైతే ఈ ఇన్సూరెన్స్ ఉంటుందో, ఇన్సూరెన్స్ సంబంధించి ప్రమాద బీమా, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ దిశగానే ఈ కొత్త పాలసీకి సంబంధించినటువంటి ప్రతిపాదిత అంశాలలో కూడా ఈ ప్రమాద బీమా, తర్వాత ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా అందులో చేర్చారు. ఇక ఈ సంక్షేమ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఏదైతే వీళ్ళు వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారో ఆ పనిచేస్తున్న వాళ్లకు వస్తున్నటువంటి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయానికి సంబంధించి ఎంత ఉన్నది, ఏ కంపెనీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న దాంట్లో ఎంత వచ్చే అవకాశం ఉంటుంది, సో అందులో వీళ్లకు మరింత మెరుగుపరచాలన్నా, మరింత అందులో ఆదాయం వచ్చే విధంగా చేయాలన్నా ఏం చేస్తే బాగుంటుంది, సో ఇట్లా ఓవరాల్గా వీళ్లకు ఒక భరోసా అనేది గిగ్ వర్కర్స్లో కూడా ఒక భరోసా కల్పించే విధంగా ఈ ప్రభుత్వ పాలసీ ఉండాలని చెప్పేసి సీఎం ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు సూచించారు. అదే తరహాలో ఈ పాలసీని కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇక వచ్చే కేబినెట్ సమావేశంలో కూడా ఈ పాలసీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయో ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ కొత్త పాలసీని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.